నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో మనం రాహుగ్రహం గురించి తెలుసుకుందాం. రాహుగ్రహం గురించి మరింత సమాచారాన్ని మనకి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చళ్ళా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మనం మన కార్యక్రమంలో రాహుగ్రహం గురించి తెలుసుకుందాము. పూర్తిగా వివరాలని వివరిస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. రాహువు అంటే పురాణాల పరంగా గనక చూసుకున్నట్లయితే రాహువు నల్లని శరీర ధాతువు ఛాయ కలిగినటువంటి వాడు. భయంకరమైనటువంటి ముఖము కలిగి 4 భుజములు కలవాడు. కత్తి, త్రిశూలము, కవచము ధరించును నటువాడు. ఇతను వాహనముగా సింహమును వాహనముగా అధిరోహించి, ఇతనికి అసుర, బహి, తమస, స్వర్భాను అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి రాహువుకి. కశ్యప ప్రజాపతి ఒక గొప్ప తపస్వి. అటువంటి ఒక రోజున ఆ మహర్షి తపోదీక్షలో ఉండగా అతని భార్య అయినటువంటి సింహిక విపరీతమైనటువంటి తమకం పట్టజాలక సంభోగకేలిని కోరింది. అది అసుర సంధ్య వేళలో. అందుకే ప్రాతః సంధ్యలో, ఉదయం పూట, మిట్ట మధ్యాహ్నము, సాయంత్రం అసుర సంధ్య వేళలో కూడా ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదని చెప్తూ ఉంటారు. అయితే వేళగాని వేళ ఇటువంటి కోరిక తగదని చెప్పాడు మహర్షి. అయితే సింహిక వినిపించుకోలేకపోవటం చేత చివరికి ఆమె కోరికను తీర్చవలసి వచ్చింది. తప్పలేదు ఆయనకి. కోరిక తీర్చి మరి శపించాడు. ఆ శాప కారణమే ఆమెకు పార్థివనామ సంవత్సరం భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు పూర్వభాద్ర నక్షత్రమున రాహు జన్మించటం జరిగింది. దాదాపు శని ఇచ్చేటటువంటి ఫలితాలనే ఈ రాహుగ్రహం కూడా ఇస్తుంది. కాబట్టి రాహువు క్షీరసాగర మదనం అనంతరము అమృతపాన మహిమ వల్ల తల, మొండెము 2 కూడా వేరయ్యాయి చేయబడినప్పటికీ బ్రతికి పాము శరీరంతో రూపొంది విష్ణువును ప్రార్థించాడు. ఎప్పుడైతే విష్ణువును ప్రార్థించారో గ్రహమండలంలో ఆయనకి స్థానం సంపాదించుకున్నాడు. ఆ రోజు నుంచి రాహు సూర్యచంద్రాదుల్ని గ్రహణం పేరిట పీడించసాగుతూ ఉన్నాడు. ఇది మనకి పురాణాల పరంగా తెలుస్తున్నటువంటిది. ఇక జ్యోతిశాస్త్ర పరంగా గనక తీసుకున్నట్లయితే రాహు విషయంలో రాహువు స్త్రీ గ్రహము, నలుపు రంగు కలిగి ఉంటాడు. రత్నములలో గోమేధిక రత్నాన్ని సూచిస్తాడు రాహువు. అట్లానే అధినేత గౌరి, అది దేవత రాహువుకి. నైరుతి దిక్కును సూచిస్తూ ఉంటాడు. నైరుతి దిక్కును కూడా. గ్రహ సంఖ్య 2, పొడవైన వారిని, ముసలి వారిని సూచిస్తుంటాడు. తమోగుణం కలిగి ఉంటాడు. బర్భర దేశాన్ని సూచిస్తూ ఉంటాడు. రాహు అంటే ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకి కూడా అధిపతి రాహు. రాహు యొక్క దశ మహర్దశ సంవత్సరాలు వచ్చేసరికల్లా 18 సంవత్సరాలు. అందుకే రాహు దశ బాగలేకపోతే 18,000 జపం చేయమంటూ ఉంటారు. సంవత్సరానికి 18 సంవత్సరాలకి 18,000. అంతేకాకుండా
రాహువుకి గురువు అంటే రాహువుకి స్నేహితులు వచ్చేసరికల్లా రవి కుజ చంద్రులు గురువులు, శత్రువులు వచ్చేసరికల్లా బుధుడు. ఇక కారకత్వాలు, రాహువు కారకత్వం తీసుకున్నట్లయితే రాహువు పితామహుడు స్థానం అంటే జాతకంలో తాత స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. రాహువుని బట్టే పితృశాపాలు ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇటువంటి వాటిని కొన్ని మిగిలిన గ్రహాలని పరిగణలోకి తీసుకొని అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మనవరు మనవరాలు కనుక రాహుగ్రహం, అది అందుకని తాతను సూచిస్తూ ఉంటాయి. తాత ఎట్లాంటి వాడు ఏమిటి విషయం అంత. కాబట్టి వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ కలగటం, వాయువు, విచారము, జోదరి, కఫము, సంధ్యా సమయము, బయట ప్రదేశము, గొడుగు, పల్లకి, అపరిశుభ్రంగా ఉన్నటువంటి స్థలము, నులిపురుగులు, గుల్మరోగాలు, అంటరానితనము, జోదము, గారడి విద్యలు, విషము, విషంతో కూడినటువంటి మందులు, పుట్టలు, నాగపూజలు, ఎడమ చేతితో రాయటం. ఎడమ చేస్తున్నా ఉన్నాడంటే ఇంక డిక్లేర్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంకా రాహుదోషానికి బాధితులు. నీచ స్త్రీ సాంగత్యాలు, శ్మశానము, దొంగతనము, భూతములు, వైద్యశాస్త్రాలు సూచిస్తూ ఉంటాయి. నల్లులు, దోమలు, కీటకాలు, గొడ్లగూబలు ఇవన్నీ కూడా రాహు, చర్మ వ్యాధులు, గుండె నొప్పి, గుండె దడ ఇవన్నీ రాహుకు సంబంధించినటువంటి విషయాలు, కారకత్వాలు. అయితే ఈ రాహు సూచించేటటువంటి విద్యలు గనక తీసుకున్నట్లయితే రాహువు ప్రత్యేకమైనటువంటి ఆయనగా ఇచ్చే విద్య ఉండదు. రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి విద్యని ఇస్తాడు. మీరు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ రాసుల్లో ముఖ్యంగా రాహు అధిపతిగా ఉంటారంటారు కదా. సో అక్కడ అందులో పుట్టిన వాళ్ళు ఎలాంటి రంగాల్లో ముందు ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంది? రాహు జైలు, క్రిమినల్ కోర్టులో ఉద్యోగస్తులు, ఎలక్ట్రిసిటీ, మోటారు, నిప్పు, గ్యాసు, ఇనుము సంబంధమైన పనులు చేయవచ్చు సూచిస్తూ ఉంటే, రాహువు శని చేసించమంటారు. అంటే శని ఏ ఫలితములైతే ఇస్తాడో రాహువు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. శని ఫలితాలే రాహువు ఇస్తాడు. కాబట్టి శనికి సంబంధించినటువంటివి ఇందాక చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో నేను ఎపిసోడ్లో దాదాపుగా అవే రాహుగ్రహం కూడా ఇస్తాడు. సో పరిహారాలు కూడా సేమ్ ఉంటాయా అండి గురువు? వేరు మార్పులు ఉంటాయి, మార్పులు ఉంటాయి. ఇంకా రాహు ఏంటంటే భ్రమ, భ్రాంతి కలగ చేయటం. అంటే భ్రాంతి అంటే ఊహించుకోవటం. ఇప్పుడు వాస్తవంగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటారు వీటిని. అందుకని మనం వెన్నెల్లో పరిగెడుతూ ఉంటే మన వెనకాల ఒక మనిషి వస్తున్నట్టు అని మనకి భయపడుతూ ఉంటాం. వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవరో ఉండరు, కానీ మనతో ఒక మనిషి అయితే వస్తున్నాడు. కానీ భయము, ఒంటరిగా పరిగెత్తినప్పుడు వెన్నెళ్ళు ఎవరో తరుముకు వస్తున్నారు, ఎవరో తరుముకు రావట్లేదు, నీ నీడే తరుము అది కలిగిసేస్తుంది. అదే భ్రమ, భ్రాంతి. అందుకని భ్రాంతిలో అంటే వెన్నెల్లో చాంతాడును చూసి పాము అని భ్రమపడటం, ఇవన్నీ కూడా రాహు యొక్క ద్వారానే ఈ భ్రాంతిని, ఈ భ్రమని కలిగజేసేటటువంటివన్నీ కూడా రాహు వలనే. ఇవి సరైనటువంటి అంటే మంచి స్థితులు లేనప్పుడు ఇటువంటి లక్షణాలు అలవడుతూ ఉంటాయి, అనుకోని భయాలు అవే కలుగుతుంటాయి లేనప్పుడు. అందుకని రాహు వచ్చేసరికల్లా స్త్రీ గ్రహము, మ్లేచ్ఛ జాతికి చెందినటువంటిది, నలుపు రంగు కలిగి ఉంటాయి. ఇది పాపగ్రహము, క్రూర స్వభావాన్ని కలిగి ఉంటుంది. తమోగుణము, పులుపు రుచులలో. గ్రహోదయం వచ్చేసరికల్లా పృష్ఠభాగము. అట్లానే గ్రహస్థానం వచ్చేసరికల్లా పాములు తిరిగేటటువంటి ప్రాంతము, చెట్లు, పొదలు అలాంటి. ఆధిపత్య దిక్కు వచ్చేసరికల్లా నైరుతి దిక్కు. ఆత్మాధికారతత్వం వచ్చేసరికల్లా కష్టము. పాలనా శక్తులు వచ్చేటట్టుగా భటుడుగా. లోహధాతువు సీసం ఆయనకి. గ్రహ వర్ణం వచ్చేసరికల్లా నలుపు రంగు. గ్రహ పీడ వచ్చేసరికల్లా వీర్య సంబంధ నష్టం. అందుకే సంతానం లేని వారికి పుట్లో పాలు పోయిందని రావు అని చెప్తూ ఉంటారు. అది అందుకని సంబంధ నష్టం. గృహ భాగాలు ఏవయ్యా అంటే ఉపయోగించినటువంటి ప్రదేశాలు, చీకటి గదులు ఎవరు అవి ఆయనకి ఉన్నటువంటి ప్రదేశాలు.
స్వక్షేత్రం వచ్చేసరికి కుంభం అని చెప్తూ ఉంటారు, శత్రుక్షేత్రం సింహం అని, మిత్రక్షేత్రం తుల అని చెప్తూ ఉంటారు. అయితే సమక్షేత్రం మేషం అని చెప్పేసి చెప్తూ ఉంటాయి. ఇవి గ్రంథాంతరం భేదాలు కొంత ఉన్నవి కూడా. అట్లనే ఉచ్చరాశి వృషభం అని, నీచరాశి వృశ్చికము, మూల త్రికోణం వచ్చేసరికల్లా మిథునము, పరమ ఉచ్చ స్థానం వచ్చేసరికల్లా వృషభము, అట్లనే పరమ నీచ స్థానం వచ్చేసరికల్లా వృశ్చికం. శత్రుగ్రహాలు రవి చంద్ర కుజులు శత్రుగ్రహాలు, బుధుడు గురుడు వచ్చేసరికల్లా సమగ్రహాలు. దినచలనం అంటే రోజుకి సుమారు 3 నిమిషాల 18 సెకండ్లు నడుస్తాడు. అంటే ఒక రాశిలో సంవత్సరంన్నర కాలం ఉంటాడు, నిదానంగా నడుస్తాడు. శని తర్వాత ఈయన కూడా ఆలస్యంగా నడిచే వాళ్ళలో. రాశిలో గ్రహం ఉండే కాలం వచ్చేసరికల్లా సంవత్సరంన్నర. రోజుకు నడిచేటటువంటిది 3 నిమిషాల 18 సెకండ్ల కాలం నడుస్తాడు రోజు. 24 అవర్స్కి ఆయన నడిచే ఈ కాలం. నివాస ప్రాంతం శ్మశానం. ఇక సూచించే శరీరంలో భాగాలు అవయవాలు తీసుకుంటే ఎక్కిళ్ళు రావటం, చిన్న ప్రేగులు, దెబ్బతినుట, చర్మరోగము, క్షయ ఇలాంటివన్నీ కూడా రాహు ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గోచార రీత్యా గ్రహస్థితిగతుల్లో 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని కలగచేస్తాడు. అట్లనే గోచార రీత్యా 1వ స్థానంలో, 2వ స్థానంలో, 4వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో, 9వ స్థానంలో, 10వ స్థానం, 12వ స్థానం ఈ స్థానాల్లో సంచరించేటప్పుడు అశుభ ఫలితాలని కలగజేస్తాడు. జీవన కారకత్వం వచ్చేసరికల్లా వ్యయకారకుడు. ఖర్చు పెట్టిస్తూ అనవసరం మన డబ్బంతా అన్యూజువల్ సోర్స్కి వెళ్ళిపోతుంది. పెన్ను కావాలి, పెన్ను కనబడలేదు, కొనుక్కొచ్చుకున్న తర్వాత ఈ పేపర్ ఎట్ట తీయగానే ఇక్కడ పెన్ను ఉంటుంది. అంటే సంబంధం లేకుండా వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి. సూచించే ధాన్యం వచ్చేసరికల్లా మినుములు. మినుములకు ధాన్యాల్లో ఆయన అంటే పంట ఏ విధంగా పండిందని సంవత్సర పంచాంగ ఫలితం చెప్పాలంటే మినుములకు అధిపతి రాహు కనుక రాహు స్థానాన్ని వాటిని పరిశీలన చేసి దాన్ని బట్టి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. జంతువులు చిరకల ఏనుగు, పాములు, అడవి ఎలుకలు. ఇతర ద్రవ్యాల్లో ఆవాలు, గొడుగు వాటి మీ కారకత్వం కూడా రాహువే. సమిదలు, గరికె. అందుకని రాహుకి ప్రీతి కోసం గరిక కాబట్టి గరికతో చేస్తారు. ఇంకా గ్రహణం పట్టిన సమయంలో కూడా మనం గరిక తెచ్చుకొని ఇంట్లో వేసుకుంటూ ఉంటాం. అది దీనికోసమేనండి? అవును, అది దర్భ. తర్వాత దేవవర్గం వచ్చేసరికల్లా శైవ వర్గానికి చెందినటువంటి వాడు పైటీనస గోత్రము, పూర్ణ పాపి. అంటే వరాహ అవతారాలు తీసుకున్నట్లయితే భయంకరమైనటువంటి ముఖము కలిగి 4 భుజములు కలిగి ఉంటాడు. ముఖం నల్లనివాడు. గ్రహ ఆరూఢ వాహనం వచ్చేసరికల్లా సింహ వాహనం, ఆరూఢ వాహనం. గ్రహప్రీతికి నైవేద్యం చక్కగా మాంసం కలిపిన అన్నము. సరస్వతీదేవి పూజ, గోవు, అట్లానే పరస్పరము సర్పము, సరస్వతీ పూజ. అది అధిదేవత సరస్వతీదేవి, అధిదేవత గోవు, అట్లనే ప్రత్యధి దేవత వచ్చేసరికల్లా సర్పం. గ్రహప్రీతి కోసం చేయవలసినటువంటిది పూజ సరస్వతీదేవి పూజ. గ్రహానికి ప్రీతి కొరకు మనం చేసే ప్రసాదము మినుములతో చేసినటువంటివి, గారెలు, అవి ఇష్టము. మినుములతో ఏవి చేసినా ఇష్టమే. చైత్ర బహుళ ద్వాదశి అనేటటువంటిది ఆయనకి ప్రీతికరమైనటువంటి తిథి. అట్లనే సరస్వతి వ్రతం అని చెప్పుకున్నాం. ఇది గ్రహ ప్రీతి కోసం చేయవలసినటువంటివి. పురాణాలలో వరాహ పురాణాన్ని గనక ఏంటంటే గ్రహ సంబంధించినటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. భవాని దీక్షలు, అట్లనే రుద్రాక్షమాల ధారణ చేసుకోవటం. ఇక చేయవలసిన పూజలు వచ్చేసరికల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి పూజ, ఆరాధన ఇట్లాంటివి చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజు సాయంకాలము
మధ్యాహ్నం 12 గంటల సమయము శుభ సమయము ఈ గ్రహానికి. మ్మ్. ప్రతి గురువారం ప్రతి గురువారం గురువారం అండి? ప్రతి గురువారం మ్మ్. సూచించు వారము గురువారము. అట్లానే సాయంత్రం మధ్యాహ్నం సమయంలో 12 గంటలకి. మ్మ్. అంటే ప్రతిరోజు బాగుండేటటువంటి మంచి సమయం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల సమయం. మ్మ్. గురువారం ఇంకా విశేషమైనది. గురువారం సూచించు వారం. వారం. ఓ. వారం. మ్మ్. అయితే తండ్రి కశ్యప, తల్లి సింహిక, ఇందాకే చెప్పుకున్నాం చిన్న కథ. మ్మ్. భార్య కరాళి, సూచించు లోహాలు సీసము. మనస్థితి కఠినంగా మాట్లాడుతాడు. ఎదుటివాడు బాధపడతాడనేటటువంటిది కూడా ఆలోచన లేకుండా పుట్టిక్కన ముందు మాట అనేసేస్తాడు. అవును, అటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉంటాయి. అంటే మరి గ్రహం వల్ల వచ్చే చెడు ఫలితాలు మరి మంచి ఫలితాలుగా మార్చుకోవాలంటే మనం ఇంకా మార్చుకోవటానికి ఆయా గ్రహ సంబంధించినటువంటి దోష పరిహారాలు గనక ఆచరించినట్లయితే, అంటే రాహుకి దుర్గాదేవి, చండీ సప్తశతి పారాయణం కానీ, దుర్గాదేవి దర్శనం కానీ, విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి వారి దర్శనం కానీ, అట్లానే పూజ కానీ, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ, శతనామాలు కానీ, దేవి అపరాధ స్తోత్రం ఉంది అది కానీ, దేవి సప్తశ్లోకి కానీ చదువుకున్నట్లయితే మంచిది. ఇంకా భ్రమరాంబ అష్టకం, అష్టాదశ పీఠాల ప్రార్థన చేసినా సరిపోతుంది. రాహుగ్రహ కవచం ఉన్నది, ఆ రాహుగ్రహ కవచాన్ని చదివినా కూడా ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాహు గ్రహం అనేటి స్థానాన్ని బట్టి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకమైనటువంటి ఇది కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చూసుకొని పరిశీలన చేసి జాతకాన్ని ఏ పరమైనటువంటి దోషాన్ని దోష స్థానంలో మనకు ఉన్నాడు ఆ జాతక జాతకునికి అని తెలుసుకొని తత్సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మనకి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రాహువుకి అధిష్టాన రత్నం, ఇష్టమైనటువంటి ప్రీతికరమైన రత్నం ఏంటంటే గోమేధికం. ధరించవచ్చు. గోమేధికం బంగారంతో దేంట్లో అయినా చేయించుకోవచ్చు. ధరించినట్లయితే కొంతవరకు సత్ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకొకటి గురువుగారు, ఇంతకుముందు సరస్వతి పూజ చేస్తే కూడా రాహుకి ఇష్టం అని చెప్పారు కదా. ఒకవేళ రాహు మంచి టైంలో, ఆ గ్రహం మంచి టైంలో లేదు అంటే విద్యలో ఏమైనా ఆటంకాలు కలిగే అవకాశం? తప్పనిసరిగా కలుగుతాయి. తప్పనిసరిగా ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యలో మధ్యలో ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, మతిమరుపు ఉంటుంది, చెడు సావాసాలు పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి రాహు సరిగా బాగలేకపోతే వారికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ జ్ఞానోదయం కాదు. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కానీ, బాల్యంలో గనక ఆ దశ నడుస్తూ ఉన్నట్లయితే విద్యలో అది సరైన స్థానంలో గ్రహము లేకపోతే తప్పనిసరిగా ఆటంకం వచ్చే 30 సంవత్సరాల తర్వాత కానీ తనకి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడు, మంచి లక్షణాలు. కాబట్టి దాన్ని రాహు దశ మహర్దశ నడిచేటప్పుడు ఒకసారి గ్రహస్థితిగతులు పరిశీలన చేసి దానికి సంబంధించినటువంటి రెమెడీలు ఆచరించుకున్నట్లయితే మంచి ఫలితాలు కొంతవరకు అయితే తప్పనిసరిగా. అలాగే గురువుగారు, చాలా మంది పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా శ్రీకాళహస్తి అటువంటి పుణ్యక్షేత్రాల్లో రాహుకి కేతుకి ఇలాంటి పూజలు చేస్తుంటారు కదా. ఎక్కువగా విద్యార్థులు చూస్తుంటాం, సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు. అంటే ప్రత్యేకంగా అలాంటి ఆలయాల్లో చేయడం వల్ల ఏమి స్పెషల్ ఉంటుంది? క్షేత్రాలు ఇప్పుడు అంటే ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటిది అమరేశ్వర స్వామి జ్వాలాముఖి బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది. మంచి క్షేత్రం, నది ఒడ్డున, కృష్ణానది ఒడ్డునే ఉంటుంది చక్కగా. అమరావతి రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో చక్కటి మంచి క్షేత్రం ఉన్నది. పంచారామ క్షేత్రాల్లో ఒకటి చక్కగా. అక్కడ రాహుకేతువులు ఉన్నాయి చక్కగా. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ చక్కగా. స్వామివారు, అమ్మవారు మంచి ఇది బాలచాముండికాదేవి చక్కగా కోరిన వరాలు తీర్చేటటువంటి అమ్మ. అటువంటి ఆలయాల్ని
సందర్శించినా కూడా అక్కడ ఉన్నటువంటి రాహుకేతువుల్ని కనుక దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే దేవాలయాన్ని ఆ పరమేశ్వరుని దోషాలు పోతాయి. దర్శనం మాత్రము చేతనే. ఓన్లీ దర్శనం చేసుకుంటేనే చాలా దర్శనము పుణ్యం అంటే కలుగుతుంది. దర్శనం చేస్తూ ఏదో మాట్లాడుతూ ముచ్చట చెప్తే కాదు, కాదు, మనస్ఫూర్తిగా. మనసు భావయుక్తంగా దర్శనం చేసినా కూడా ఫలితం. చక్కగా అక్కడ చక్కగా కార్యక్రమాలన్నీ ఆ దేవాలయంలో చక్కగా జరుగుతూ ఉంటాయి. ఆ దేవాలయాల్లో వెళ్ళి చక్కగా టికెట్ తీసుకొని ప్రభుత్వం వారికి చక్కగా మనం కనుక ఆచరించుకున్నట్లయితే చక్కగా అక్కడ రాహుకేతుల పూజలు, సుబ్రహ్మణ్య ప్రతి షష్ఠి రోజున కూడా అక్కడ అమరావతిలో ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన, అర్చన, అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. చక్కగా ఉంటుంది. అవును. చేయించుకుంటే లేదు ఇంకెక్కడైనా క్షేత్రాలలో చేసుకున్నట్లయితే మోపితీవి కానీ ఇటువంటి స్థానాల్లో మనం ఆచరించుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది. గ్రహ స్థితిగత చెడు ఫలితాల నుంచి తప్పుకొని మంచి ఫలితాలను పొందే అవకాశం ఖచ్చితంగా ఉన్నది, ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి చాలా మందికి అంటే కొంతమందికి తెలుసు తెలియదు అనుకోండి, రాహువు మరి సూర్య చంద్రుల్ని కేవలం ఆ గ్రహణం అనేది వాళ్ళకి పట్టడానికి కారణం ఏంటంటారు? ఇందాక చెప్పాను మీకు, అంటే పీడిస్తూ ఉంటాడని ఒకటి. రెండవది సైంటిఫిక్గా తీసుకుంటే గ్రహానికి, రాహు గ్రహానికి అంటే చంద్రుడికి రాహుగ్రహం అడ్డం వస్తున్నాడు, కక్షలో అడ్డం ఏర్పడటం వల్లనే అది మింగుతున్నాడు అని చెప్పి అనుకుంటాం. గ్రహణం అంటే అంతే. ఓకే, అందుకనే మనం ఆ దర్ప ఏదైతే ఉందో అవన్నీ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి ఆ టైంలో వేసుకుంటూ ఉంటాం. చాలా ధన్యవాదాలు గురుగారు. రాహు గ్రహం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు, దాని వెనుక ఉన్న కథ అవన్నీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో రాహు గ్రహం గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం కదా. దానికి సంబంధించిన కథ కూడా గురువుగారు చక్కగా వివరించారు. ఏమైనా దోషాలున్నా కొన్ని ఆలయాల దర్శనం చేసుకోవటం వల్ల లేదా కొన్ని ప్రత్యేక పూజలు చేయటం వల్ల కూడా తొలగుతాయని అయితే గురువుగారు చెప్పారు. ఇవన్నీ చక్కగా ఆచరించి ఆనందంగా ఉండొచ్చు మనం అందరం. అలాగే ఇది ఇవాల్టి గ్రహం అనుగ్రహం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మరొక గ్రహం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం.